Dear viewers, welcome back to our YouTube channel Miles and Roots with Anil. After enjoying the beauty of Hebbe Falls, we continued our journey and reached Sringeri around 11 pm at night. It was a memorable experience driving through the dark forest roads with light rain and almost no people on the road. After reaching Sringeri, as planned, we checked into our pre booked hotel to take some rest. We had dinner and breakfast at the same hotel and then we headed towards the temple. The stay was around 2000 rupees per night. హాయ్ ఎవ్రీవన్, మైల్స్ అండ్ రూట్స్ విత్ అనిల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం శృంగేరి, కుదిరేముఖ, కలస, హొరనాడు ప్రదేశాలను, వాటి విశేషాలను చూద్దాం. ఉదయం 11 గంటల సమయంలో ప్రసిద్ధ శృంగేరి శారదా పీఠం దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళాం. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శారదాదేవిని ప్రతిష్ఠించి అద్వైత వేదాంతాన్ని బోధించడానికి మొదటి పీఠాన్ని నెలకొల్పారు. శృంగేరి శారదా పీఠం కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో తుంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక పూజ జరుగుతుంది. ఇందులో చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా విద్యను ప్రారంభించే శుభకార్యం చేస్తారు. చాలామంది తమ పిల్లల విద్య ప్రారంభం కోసం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. A special ritual here is Aksharabhyasam, where young children are introduced to education for the first time in a divine way. Many families visit here for this beautiful beginning. If you are planning to attend this ritual, you can visit here. It is located around 330 km from Bangalore. After visiting, we continued our journey via Kudremukh to reach Kalasa and Horanadu. This was our first time driving through the Kudremukha Reserve Forest. The rain welcomed us and we enjoyed cruising through the misty roads. It is considered one of the sensitive forest routes in Karnataka, so the forest department has introduced a free entry ticket system where we need to register our details at entry and return the ticket after exiting the forest. This is mainly for visitor safety. Earlier, mining activities were happening here, but the government stopped them to protect nature. The mining plant still exists, but it is currently shut down. A few families still live here as they don't want to leave their land. Public movement inside the deep forest area is restricted. మధ్యలో ఫోటోలు తీయడానికి అనుమతి ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలలో ఆగి మంచి ఫోటోలు తీసుకున్నాము. కొన్ని ట్రెక్కింగ్ పాయింట్లు క్లోజ్ చేశారు, కానీ కొన్ని రిసార్ట్స్ పరిమితంగా ట్రెక్కింగ్ అవకాశాలు ఇస్తున్నాయి. కుదిరేముఖలో ట్రెక్కింగ్ చేయడం నిజంగా మర్చిపోలేని అనుభవం. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో కుదిరేముఖ కూడా ఒకటి. బిజీ సిటీ లైఫ్ నుంచి బయటకు వచ్చి అడవులు, పర్వతాల మధ్య గడపడం శరీరానికి మరియు మనసుకు కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది. We then headed towards Kalasa. The journey through dense forest and lush green mountains gave us a refreshing and peaceful feeling. While crossing Kudremukha forest, we saw a beautiful Sangama where multiple rivers meet. The different colors of water made it a very unique and peaceful view.
ఇప్పుడు కలస వైపు ప్రయాణం చేస్తున్నాము. దారి మధ్యలో ఒక అందమైన టీ తోట దగ్గర ఆగి ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ కాఫీ మరియు టీ పొడి చాలా ఫేమస్. అందుకే ఇంటికి కావలసిన టీ మరియు కాఫీ పొడిని తీసుకున్నాము. కలస కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్న ఒక అందమైన ఆలయ పట్టణం. ఇది వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో భద్రా నది తీరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న పురాతన కలశేశ్వర ఆలయంలో శివుణ్ణి కలశేశ్వర స్వామిగా పూజిస్తారు. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం మరియు పచ్చని కొండలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం గిరిజా కళ్యాణం. ఇది 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఆలయాన్ని అగస్త్య మహర్షి స్థాపించారని నమ్మకం. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడింది మరియు 1154వ సంవత్సరానికి చెందిన శాసనాలు కూడా ఉన్నాయి. ఆలయం రోజు ఉదయం 7:30 నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 3:30 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇది బెంగళూరు నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలస దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మేము హొరనాడు వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. కలస నుంచి హొరనాడు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి హొరనాడు సుమారు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది. హొరనాడులో ఉన్న అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రధాన విగ్రహం పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది. అన్నపూర్ణేశ్వరి అంటే అందరికీ అన్నం పెట్టే దేవి అని అర్థం. అందుకే ఈ ఆలయంలో అందరి భక్తులకు కులమతాలతో తేడా లేకుండా ఉచితంగా సాత్విక భోజనాన్ని అందిస్తారు. ఈ ఆలయంలో కొన్ని డ్రెస్ కోడ్ నియమాలు ఉన్నాయి. పురుషులు గర్భగుడిలోకి వెళ్ళే ముందు షర్టు మరియు బనియన్ తీసివేయాలి. భుజాలను టవల్ లేదా షాల్తో కప్పుకోవచ్చు. మహిళలు సాంప్రదాయ దుస్తులైన చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి. ఇక్కడికి రావడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. మాన్సూన్ సమయంలో ఈ ప్రాంతం ఎంతో పచ్చగా ఉంటుంది, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. కానీ రోడ్డు పరిస్థితులు కొంచెం కష్టంగా ఉండవచ్చు. Dear viewers, this was our road trip from Bangalore to Chikmagaluru, covering beautiful hill stations and temples. Now we are returning from Horanadu and it's around an 8 hours journey back to Bangalore. We had started this trip from Banagata Road and now we are cruising through the scenic Ghat roads. From here we will cross Modigere, then reach Hassan and continue via Bangalore highway to reach home. In this trip we covered around 990 km in our Citroen C3 vehicle, which is petrol variant. The average mileage we got was around 18 km per liter. We spent approximately 6,500 rupees on fuel, around 2,000 rupees for stay and nearly 3,000 rupees for food. It's for 2 people. So this was our complete road trip and the expected budget for this journey. Thank you for joining us on this journey. If you enjoy this video, please like, share and subscribe to Miles and Routes with Anil.